బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ గోల్ అయితే అయిపోయింది. ఇంకా నామినేషన్స్లో అయితే ఈసారి గట్టి పోటీనే జరిగిందని చెప్పాలి. ఎనీవే ఈసారి నామినేషన్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాదు, నార్మల్ పర్సన్స్ అందరూ ఉన్నారనమాట. ఐ మీన్ తనుజ, పవన్, డిమాండ్ పవన్, అలాగే సుమన్ శెట్టి, దివ్య, భరణి, అలాగే రాము రాథోడ్, ఈ 6 మెంబర్స్ అయితే ఈసారి నామినేషన్స్లో ఉన్నారు. యాక్చువల్లీ కెప్టెన్గా కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తారనమాట బిగ్ బాస్, ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని. అప్పుడు తనైతే డైరెక్ట్ నామినేషన్ రాముని పెట్టారనమాట. ఎందుకు అంటే తను సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు, దాని గురించి ఐ మీన్ ఆ డిస్కషన్ గురించి తను డైరెక్ట్ పెట్టారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ సేఫ్లోనే ఉన్నారు. ఇంకా గేమ్ విషయానికి వస్తే ఆల్రెడీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బాల్ని పట్టుకుని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఐ మీన్ చూస్ చేసుకుని వాళ్ళకి నామినేషన్ ఆప్షన్ ఇవ్వాలి అనమాట. అదే టాస్క్, నిన్నటి టాస్క్. ఆ టాస్క్లో యాక్చువల్లీ ఆయిషా అదైతే ఫుల్ ఫన్ అని చెప్పుకోవాలి. తను ఆల్రెడీ ఓడిపోయిందనమాట. ఓడిపోతే గౌరవ్ దగ్గర నుంచి తీసుకుని మరీ బాల్ సుమన్ శెట్టి గారికి ఇచ్చింది. ఎనీవే తను టాక్టిక్ అయితే బాగానే ఉంది, గేమ్ పరంగా అయితే బాగా ఆడుతుంది. ఇంకా కళ్యాణ్ అలాగే మాధురి గారి విషయానికి వస్తే గట్టిగానే వార్ నడుస్తుంది. అలాగే దివ్య, నిఖిత, వీళ్ళ ముగ్గురు అయితే ఐ మీన్ వీళ్ళ ముగ్గురికి అస్సలు పడట్లేదని చెప్పాలి. ఇంకా భరణి గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే అనిపిస్తుంది దివ్య గారు. బట్ చూడాలి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది వీక్ గడిచే కొద్దీ తెలుస్తుంది. ఇంకా కళ్యాణ్ అలాగే దివ్య, నిఖిత అనుకుని మరీ టార్గెటెడ్ అనిపిస్తుందా, వచ్చిన కాడి నుంచి గొడవలుగానే ఉంది. ఎనీవే చూడాలి. దివ్య, నిఖితకి మాధురి గారికి అయితే అస్సలు పడట్లేదు. హౌస్లో డిమాండింగ్ ఎక్కువైపోయింది, తెలియదు ఎవరిదా అనేది. ఎనీవే హౌస్లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా కొంచెం అలజడి అయితే స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కరికి ఐ మీన్ ఫేస్ మాస్కులు తీసేసే టైం వచ్చేసినట్టుంది. ఒక్కొక్కరి బయటకైతే వస్తున్నాయనే చెప్పాలి. ఇంకా హౌస్లో ఒకరికి మించి ఒకరి గొడవలు అయితే గట్టిగానే స్టార్ట్ అవుతున్నాయి. చూడాలి. తనుజకి నిన్న అయితే నామినేషన్స్లో ఆయుష్ అయితే గట్టిగానే ఇచ్చిందనే చెప్పాలి కౌంటర్. తనకేం అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. అంతేకాదు భరణి గారి గేమ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది అని చెప్పి క్లియర్గా ఇచ్చింది. తనుజకి దివ్య, నిఖిత వీళ్ళిద్దరి వల్ల తన గేమ్ అప్సెట్ అవుతుంది అనేది ఒక డైరెక్ట్ ఓడైతే చెప్పింది. దాన్ని భరణి గారు అర్థం చేసుకున్నాను అన్నారు. బట్ చూడాలి ఈసారి నుంచైనా గేమ్ ఎలా ఆడతారో. నిన్నైతే భరణి గారు ఎవ్రీ నామినేషన్లో నార్మల్గా సైలెంట్గా ఉండే అతను నిన్నైతే గట్టిగానే ఫైర్ అయ్యారనే చెప్పాలి హౌస్లో. ఐ మీన్ ఫస్ట్ టైం నామినేషన్స్లో గట్టిగా మాట్లాడారు. బట్ ఇదే ఫస్ట్ నుంచి ఉంటే కొంచెం జనాల్లో కూడా గట్టిగానే వచ్చేది. అంతేకాదు వీకెండ్లో కూడా భరణి గారి గురించి మీరు గేమ్ పరంగా అయితే ఆడట్లేదా అనేప్పటికీ తను గట్టిగా ఆలోచించినట్టున్నారు. గేమ్ పరంగా అయితే వచ్చారు. ఇంకా ఆ తర్వాత నామినేషన్స్లో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకా ఫన్నీగా ఇమాన్యుల్, తనుజ మధ్య డిస్కషన్ అయితే అలా జరిగింది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో చూడాలి ఈ వీక్ ఎలా ఉంటుందో. ఇంకా ఎనీవే ఈ రోజు నుంచి కెప్టెన్సీ టాస్క్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవుతారో కూడా చూడాలి. అంతేకాదు ఈసారి గట్టి పోటీనే ఉండబోతున్నట్టుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఫుల్ ఫన్నీ అలాగే ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. చూడాలి. గేమ్స్ పరంగా అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. అలాగే అందరూ మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇంకా తను ఐ మీన్ పవన్కిను అలెక్కి చిట్టి పిక్కిల్స్ ఆమె హౌస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే అలైకే చిట్టి పిక్కిల్స్ రమ్య ఉంది కదా, తనైతే డిమాండ్ పవానికి జస్ట్ చెప్తుంది అన్నమాట. ఐ మీన్ నువ్వు రితుతో ఉండడం వల్ల నీ గేమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ అందరూ అవసరానికి ఉంటున్నారు అది ఇది అని చెప్పి చెప్తుంది. ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్తుంది. అంతేకాదు ఆ మాటల్లో తను బుర్ర లేదు, నీకు మైండ్ లేదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంది. మరి అతను ఎలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు ఆ మాటలు అయితే అర్థం కాలేదు. బట్ కానీ అది దాని గురించి కూడా టాపిక్ రేజ్ అవ్వచ్చేమో. ఎనీవే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మీకు ఫేవరెట్ అనిపించి ఎంటర్టైన్ ఎవరు చేస్తారనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి. ఎనీవే ఈసారి అయితే గట్టిగానే పోటీ ఉంటుంది అనుకుంటున్నారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు నామినేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈసారి హౌస్లో నుంచి అయితే అందరూ సుమన్ శెట్టిని పంపాలనుకుంటున్నారు. బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే తనుజ అయితే ఫస్ట్ లిస్ట్లోనే ఉంది. చూడాలి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా, లేదంటే ఎలిమినేషన్ ఉంటుందా లేదా కూడా చూడాలి. ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయితే ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. దివ్య, నిఖితకి అలాగే మాధురి గారికి మధ్య కూడా గట్టిగానే వార్ నడుస్తుంది. కళ్యాణ్ కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.